ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్యం గలతీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాశారు. 6వ అధ్యాయం 6వ వచనాన్ని ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్దాం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. 7వ వచనం, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. థ్యాంక్ యూ జీసస్. ఈ రోజున ఈ యొక్క సత్యం తెలిసినట్లయితే మన యొక్క ఆలోచన విధానం, మాట విధానం, ప్రవర్తన విధానం, జీవిత విధానం సమస్తం మార్చబడుతుంది. ఏదో క్రిస్మస్ వచ్చినటువంటి సందర్భంగా క్రిస్మస్లో మనం ఏం చేస్తామంటే కొన్ని విషయాలు చేస్తూ ఉంటుంటాం. అన్నదానం చేస్తాం, ప్రేమిస్తాం, అవి పంచుతాం, ఇవి పంచుతాం. క్రిస్మస్ సందర్భంగా ఎక్కువగా దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉంటుంటాం, లేకపోతే ఎక్కువ కూడికలకు వెళ్తూ ఉంటుంటాం, లేకపోతే ఎక్కువ స్తుతి కూడికలు పెట్టిస్తాం, క్రిస్మస్ ఆరాధన జరిపిస్తాం, చర్చెస్లో డెకరేషన్ చేపిస్తాం, ఇంటిని అలంకరిస్తాం, ఒంటిని అలంకరిస్తాం. మరి ఇవన్నీ చేస్తాం, మంచిదే. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే నిరంతరము ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడంట. నిరంతరము, ఆమేన్, నిరంతరము. ఏదో ఒక్కరోజు మాత్రమే కాదు, నిరంతరము కూడా దేవుడు స్తోత్రార్హుడై ఉన్నాడు. నిరంతరం మనం ఆయన స్తుతించాలంట. ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థం అన్నట్లు భాగం ఇవ్వలను. ఇది మనకి పుట్టినట్లు చూసినట్లయితే దీని గురించి వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానితో పాలివాడై ఉండవలను. ఇక్కడ మనకి మామూలుగా చూసినట్లయితే భాగం ఇవ్వాలి అని ఉన్నది, ఇవ్వాలి అని ఉంది. అంటే మనం తినే దాంట్లో ప్రతి దాంట్లో భాగం ఇవ్వాలనేటువంటి విధంగా మనకు అనిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, కానీ పాలిభాగస్తుడిగా ఉండాలి. ఆ సేవకుడు చేసే ప్రతి పనిలో కూడా ఈ యొక్క ఉపదేశం పొందుకునేటువంటి వాడు, ఉపదేశం చేసేటువంటి వానికి పాలిభాగస్తుడిగా, సహాయకుడిగా ఉండాలి అని ఇక్కడ దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి సహకారిగా ఉండాలనేటువంటి నియమాన్ని పౌలు మరికొన్ని చోట్ల పేర్కొంటూ వచ్చినాడు. మీరు 1 కొరింథీ 9, 11, 14, 1 తిమోతి 5, 17. ఈ సందర్భంలో ఇది ఒకని భారములు ఒకరును భరించాలి అనే దానికి వర్తిస్తూ ఉన్నది. ఒకరి భారములు ఒకరు భరించాలి. ఇక్కడ చాలా అర్థవంతమైన మాట ఇది. ఒకరి భారంలో ఒకరు భరించాలన్నారని చెప్పేసి ఒకరి అప్పులు ఒకరు తీర్చడం, అది తీసుకోవటం కాదు. ఇక్కడ ఒకరి భారంలో ఒకరు భరించమని ఉంది కాబట్టి నా బైబిల్లోను, కాబట్టి మనం అందరం దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఇదిగో నా అప్పులు నువ్వు తీర్చేసి, అలాగని కాదు అక్కడ భారం పంచుకోవటం అంటే. ఒకవేళ దేవుడు చెప్పినట్లయితే పలానా వ్యక్తికి అప్పు నువ్వు తీర్చమని చెప్పినట్లయితే కొన్ని సందర్భాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలు కూడా ఉంటాయి. అలాగా దేవుడు కలుగు చేసుకున్నటువంటి కార్యాలు ఉంటాయి. ఎందుకంటే ఎవరికైతే ఆ పని చెప్పాడో దేవుడు ఆ పని చేసే సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఒక పని అప్పగించేవాడు ఆయనే, ఆ పని చేసే సామర్థ్యం ఇచ్చేవాడు కూడా ఆయనే. ప్రియులు గమనించాలి. ఒక వ్యక్తి అప్పుల్లో సమస్యలో ఉన్నాడు, జరిగినటువంటి సంఘటన. ఆ చర్చిలో ఉన్నటువంటి వ్యక్తి చాలా బాధపడుతున్నాడు విశ్వాసిగా ఉండి. అయితే దేవుడు ఆ చర్చి సేవకునితో ఒక మాట చెప్తూ వచ్చినాడు అనమాట. ఏంటంటే ఏమని చెప్పాడంటే ఆ చర్చి సేవకునితో, ఇదిగో మరి పరిస్థితి ఎలా ఉన్నది, పలానా వ్యక్తి చాలా సమస్యల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, కాబట్టి ఆ అప్పుని అతను తీర్చుకోలేడు, నువ్వు తీర్చేసాయని చెప్పాడంట. ఎంతో ఏంటో తెలీదు. ఈ సేవకుడు నెమ్మదిగా వెళ్ళి, ఏందయ్యా నీ అప్పు నేను తీర్చేస్తానంటే, ఒక 1,00,000 రూపాయలు 10 లక్షలు చెప్పొచ్చు కదా. కాబట్టి ఈ సేవకుడు ఏం చెప్పకుండా వెళ్ళి ఏమన్నాడంటే, ఏందయ్యా బాధపడుతున్నావంటే, అయ్యా నా సమస్య ఇది, ఇటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా నేను వెళ్తున్నాను, ఇటువంటి ఇబ్బందులు కూడా నేను వెళ్తున్నాను, ఊరుకొని ఊహించిన రీతిలో అప్పుల సమస్యలు ఇరుక్కుపోయి నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, ఎంత ప్రయత్నం చేసినా కూడా అప్పు నుంచి నేను బయటపడలేకపోతున్నాను, మరి ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఉన్నాను, దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నాను, ఎంతో కాలం ఇలా గడుపుతూ వస్తున్నాను, కాబట్టి ఇంకా నా జీవితం నాకు గడపటం అనవసరం అనిపిస్తుంది, జీవించడం వృధా అనిపిస్తుంది, వాళ్ళ మాటలు నేను పడలేకపోతున్నాను, కాబట్టి ఈ రోజుతో నా జీవితాన్ని ముగించాలని నేను అనుకుంటున్నాను అని చెప్పి ఆ సేవకుడు చెప్తే, ఆ సేవకుడు అన్నాడంట, ఎంత అప్పు ఉన్నదేంటి అని చెప్పాడంట. ఎంత అప్పు కాదయ్యా, 70,000 రూపాయలు అప్పు ఉన్నదని చెప్పాడంట. అది చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. అయితే 70,000 రూపాయలు అప్పు ఉన్నది, మరి ఎలాగా అంటే అప్పుడు
ఎప్పుడైతే ఈ సమస్య గుండా వెళ్తున్నాడో, ఈ అప్పు గుండా వెళ్తున్నాడో, ఈ సేవకుడికి ఈ విషయం చెప్పాడంట. 70,000 కదా, ఎస్ కరెక్టేనా, ఎస్ బాబు 70,000 రూపాయలు అప్పు ఉంది, అది తీర్చలేక నేను చాలా సతమతం అవుతున్నాను అంటే అప్పుడు చెప్పాడంట సేవకుడు, డోంట్ వర్రీ, నువ్వు అప్పు గురించి నువ్వు ఆలోచించొద్దు, నీ అప్పు తీర్చమన్న బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఒకేసారి నేను తీర్చలేను, అప్పునంతా ఒకేసారి నేను తీర్చలేను, 3-4 సార్లు నేను ఇస్తాను, అప్పును తీర్చేసుకొని చెప్పాడంట. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఆ సేవకుడికి దేవుడు చెప్పిన విధంగా మరి ఎప్పుడైతే ఆ వ్యక్తి అప్పుల సమస్యలో ఉన్నాడో, ఆ అప్పు సమస్య ఎంత అని చెప్పినప్పుడు సేవకుడికి వెంటనే ఆ అప్పు బాధ్యతను స్వీకరించి నీ అప్పు నేను తీరుస్తానని చెప్పి వెంటనే కొంత ఇవ్వటం జరిగింది. అలాగా ఒక 3-4 టైమ్స్లో ఆ వ్యక్తి అప్పు అంతా కూడా సేవకుడు తీర్చాడంట. హల్లెలూయా. నువ్వు నిజంగా మొరపెట్టినట్లయితే, నువ్వు నిజంగా దేవుని వైపు చూసినట్లయితే అద్భుతమైన ఫలితాలు నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో ఖచ్చితంగా అద్భుతాలను చూడగలుగుతావు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతూ ఉన్నావో ఊహించినటువంటి కార్యాలు నీ జీవితంలో జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ ఇంతవరకు మరి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయారా? ఏదో విధంగా ఈ సమస్య నుంచి బయటపడాలని చెప్పి అనేక ఆలోచనలు చేసి ఏ ఆలోచన కూడా ఉపయోగం లేనటువంటిదిగా మీ జీవితంలో ఒకవేళ ఉన్నట్లయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినట్లయితే ఊహించినటువంటి సహాయాన్ని దేవుడు నీకు పంపిస్తాడు. హల్లెలూయా. నీ కొరకు ఒక అద్భుతమైన ప్రణాళికను దేవుడు సిద్ధం చేశాడు. దేవుని కొరకు నువ్వు వెయిట్ చేయి. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు చూడు, అప్పుడు నువ్వు అద్భుతమైన ఫలితాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడంట. ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. కాబట్టి ఈరోజున ఆందోళన విత్తుతున్నారా? ఆందోళననే జీవిస్తారు. ఆనందాన్ని విత్తుతున్నారా? ఆనందంతో జీవిస్తారు. సమస్యలు విత్తుచున్నారా? సమస్యల పంట కోసుకుంటారు. కాబట్టి ఈరోజున యెహోవాను బట్టి సంతోషించు, నీ హృదయ వాంఛలన్నీ తీర్చబడతాయి. ఆమేన్. యెహోవాను బట్టి సంతోషించాలి, ఎల్లప్పుడూ సంతోషించాలని పౌలు గారు చెప్తున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా అని చెప్పి పిలుస్తూ పౌలు గారు అన్నాడు తెలుసా? ఎదిగో ఆనందించండి, మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి. ఆమేన్. ఎందుకంటే 37 కీర్తన 4వ వచనంలో యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడు నీ హృదయ వాంఛలు అన్నీ తీరిపోతాయంట. ఎంత బాగుందండి. ప్రతిరోజు నవ్వుతున్నట్లయితే సంతోషం హృదయము ముఖానికి తేడానిస్తుందంట. నీ మనసులో సంతోషం ఉన్నట్లయితే నీ ముఖంలో కనిపిస్తుంది. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. నీ మనసంతా బాధతో ఉన్నదనుకో, ఆ బాధ నీ ముఖంలో కనిపిస్తుంది. ఏంటి వీక్గా ఉన్నారేంటి, ఏంటి బాధలో ఉన్నారేంటి, ఎలా తెలిసి నీ బాధ నీ ముఖంలో కనిపిస్తుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంట. ఈ యొక్క మనసులో ఉన్నది, ఈ యొక్క నీ హృదయంలో ఆలోచన ఉన్నది, అది మైండ్లో ఉన్నటువంటిది అంతా కూడా, మనసులో ఉన్నదంతా కూడా నీ ఫేస్లో కనిపిస్తుందంట. కాబట్టి ఒక పుస్తకాన్ని కొనేటప్పుడు మనం ఏం చేస్తాం? కవర్ చూస్తామన్నమాట. ఈ కవర్ని బట్టి దాంట్లో ఉన్నటువంటి విషయం ఏంటో తెలిసిపోతుంది. అలాగే నీ ఫేస్ని బట్టి నీలో ఉన్న విషయం ఏంటో ఈజీగా తెలిసిపోతుంది. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడ్డావు. బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు, అనేకమైన అద్భుతాలు దేవుడు చేశాడు. ఏది చూసినా కానీ మనిషి నష్టపోయింది ఎప్పుడో తెలుసా? మనిషి లాస్ అయిపోయింది ఎప్పుడో తెలుసా? ఇతరుల విషయంలో తప్పు చేసినప్పుడు మనిషి లాస్ అయిపోయాడు. ఇతరుల విషయంలో మరి ఊహించినటువంటి కార్యాలు చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే హామాను మొర్దెకాయని చంపించాలని చెప్పి ఉరికంప ఏర్పాటు చేశాడు. ఆయన మొర్దెకాయ జీవితాన్ని ముగించాలని చెప్పి ఉరికంపని ఏర్పాటు చేశాడు. కానీ వాస్తవానికి ఎవరెక్కరు ఉరికంపం? వాస్తవానికి ఎవరికి పడింది ఉరికంపం? ఏ వ్యక్తి అయితే ఆ ఉరికంపాన్ని సిద్ధం చేసుకున్నాడో, ఏ వ్యక్తి అయితే దాన్ని తయారు చేయించుకున్నాడో, ఏమనుకున్నాడు? అది ఇతరుల కోసం అనుకున్నాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడాడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను.
ఏం విత్తాడైనా? ఉరికంపాన్ని విత్తాడు, ఉరిని విత్తాడు, మరణాన్ని విత్తాడు, చెడుని విత్తాడు, చెడు పంటనే కోసుకున్నాడు, మరణాన్ని కోసుకున్నాడు. నా ప్రియులారా, ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియులారా, ఒకవేళ మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ ఎటువంటి సంఘటనలు మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నాయో నాకు తెలియదు, కానీ ఒకవేళ డిసెంబర్ నెలంతా కూడా క్రిస్మస్ సందర్భంగా అనేక కూడికలు వెళుతూ సమయాన్నంతా కూడా మీటింగ్స్లో గడుపుతూ నేను దేవునికి దగ్గరగా ఉన్నాననేటువంటి భ్రమలో మనం జీవిస్తున్నట్లయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా? ఊహించిన కార్యాలు చేయడానికి దేవుడు నీకు మరి గొప్ప గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. మొదట ఆయన వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. హల్లెలూయా. ఆయన వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడంట. వస్తున్నారా మీరు? లేదు. మనమే దేవా రాదేవా, ఈ దేవా చేయదేవా, నీ ఉన్న చోటనే ఉండి దేవుని ఆహ్వానిస్తావు. నో, అది కాదు. నువ్వున్న చోటనే ఉండి దేవుని సన్నిధిని అనుభవించు. నువ్వున్న చోటనే ఉండి దేవుని సన్నిధిని అనుభవించు. గందరగోళంలో కాదు జీవించటం, దేవుని సన్నిధిలో జీవించాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు ప్రియులారా. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన అద్దుకొచ్చి వారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేయడు. ఊహించిన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో మరి గొప్ప కార్యాలు చేయాలని చెప్పి ఆయన గొప్ప గొప్ప ప్రణాళికలను సిద్ధం చేశాడు. హల్లెలూయా. మన దేవుడు అడుగు ఊహించే వాటి కంటే గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు. హల్లెలూయా. అడుగు ఊహించే వాటి కంటే గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు అంట. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. కాబట్టి నువ్వు లేచిన వెంటనే చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? గంట సమయం దేవునితో గడిపేసేయాలి. ఆమేన్. ఒక గంట సమయం దేవుని స్తుతిస్తూ గడిపేసేయాలి. ఒక గంట సమయం దేవుని సన్నిధిలో మరి ఆరాధన చేస్తూ గడిపేసేయాలి. ఈ విధంగా ఎవరైతే లేచిన వెంటనే ఒక గంట సమయం దేవునితో గడుపుతారో వాళ్ళ అద్భుతాలు చూడగలుగుతారు. ఆమేన్. ఎవరైతే ఈ విధంగా లేచిన వెంటనే ఒక గంట సమయం దేవునితో గడుపుతారో వాళ్ళ వెంట అద్భుతాలు వెంటబడతాయి. వీళ్ళ మొదట దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నారు. వింటున్నారా? దేవుని రాజ్యాన్ని వెతికే వారికి, దేవుని రాజ్యాన్ని వెతుకుచున్న వారిని అద్భుతాలు వెతుకుతాయి. దేవుని రాజ్యాన్ని వెతుకుచున్న వారిని ఆశీర్వాదాలు వెతుకుతాయి. నేను చెప్పట్లేదు ఈ మాట. 23 కీర్తన 6 వచనం అదే. కృపాక్షేమలు నా వెంబడి వస్తాయి. ఎందుకని నీ వెంబడి వస్తాయి? నువ్వు దేవుని సన్నిధిని వెంబడిస్తున్నావు. నువ్వు దేవుని వెంబడిస్తున్నావు. నువ్వు కాపరిని వెంబడిస్తున్నావు. నువ్వు కాపరి చెప్పినట్టు నడుస్తున్నావు. కాపరి నడిపించినట్టు నడుస్తున్నావు. కాపరి పడుకోబెట్టిన చోట పడుకుంటున్నావు. కాపరి మరి ఉండమన్న చోట ఉంటున్నావు. చేయమన్న పని చేస్తున్నావు. కాబట్టి కృపాక్షేమాలు, ఆశీర్వాదాలు, అద్భుతాలు, ఆనందం, సంతోషం, ఐశ్వర్యం అన్నీ నీ వెంట వస్తూ ఉన్నాయి, నీ వెంట పడుతూ ఉన్నాయి. ఆమేన్. ఎక్కడ బ్రదర్ అనుకున్నవన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. చేద్దారనుకున్న ప్రతి పని లాస్ అయిపోతున్నాం. ఇంకా ఇంకా సమస్యలు పెరుగుతున్నాయి, కానీ యేసుప్రభువుని నమ్ముకున్నాం, ఏ ఆశీర్వాదం రాలేదు అని మీరు అంటున్నారా? అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుని చెప్పిన మాట నువ్వు వింటే, యెహోవా నీ కాపరైతే, యేసయ్య నీ ఊపిరైతే నీకు లేమి కలగదు. ఆమేన్. నీకు లేమి కలుగుతున్నట్లయితే యెహోవా నీ కాపరి కాదు. నీ కాపరి నువ్వు భ్రమలో జీవిస్తున్నావు. ఒకవేళ లేములో జీవిస్తున్నట్లయితే ఎంతో కాలం కాదు, కొంతకాలమే. ఎస్, నేను లేములో జీవించాను, కొదువులో జీవించాను, సమస్యలో జీవించాను, అనారోగ్యంలో జీవించాను, అప్పుల సమస్యలో జీవించాను, కానీ అక్కడ లేను. ఆ స్థితిలో నేను లేను. హల్లెలూయా. అప్పుల సమస్యల్లో నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఆర్థిక సమస్యల నుంచి దేవుడు నన్ను విడిపించాడు. అనారోగ్య సమస్యల నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఆమేన్. నన్ను గొప్ప చేశాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నన్ను గొప్ప చేశాడు. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నన్ను గొప్ప చేశాడు యేసయ్య. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ నన్ను గొప్ప చేశాడు. నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. హోలీ స్పిరిట్. అందుకనే దేవుని నేను మహింపరచగలుగుతున్నాను. కాబట్టి యేసుప్రభువుని నమ్ముకున్నప్పుడు ఎలాగున్నానో ఇప్పుడు అలాగ ఉండి, యేసుప్రభువుని బాప్తిసం పొందుకున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నానో ఇప్పుడు అలాగే ఉండి, తల్లి గర్భం నుంచి నువ్వు పుట్టినప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉండి, తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి ఏ స్థితిలో ఉన్నావో ఇప్పుడు అదే స్థితిలో ఉంటే
నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి సంతోషించరు, సమాజం నిన్ను బట్టి సంతోషించదు. రీసెంట్గా మా ఊరు వెళ్ళాను నేను. నా చిన్నతనంలో మా ఊర్లో ఒక అమ్మాయి ఆ, కొన్ని సమస్యలతో చిన్నగా పుట్టిందనమాట. ఎవరితో మాట్లాడేది కాదు. అప్పుడు మాట్లాడేవాడిని, మంచిగానే ఉండేది. తర్వాత రీసెంట్గా మన ఊరు వెళ్తే నన్ను గుర్తుపడతలేదు, మర్చిపోయినట్టుంది. వింటున్నారా? మర్చిపోయినట్టుంది. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు బాధపడుతుండేటుండరు, అయ్యో ఇట్లా ఉన్నది, ఇట్లా పుట్టిందని చెప్పేసి. సంతోషించరు. నువ్వు ఉన్న స్థితిలోనే ఉంటే ఎదుగు లేకుండా, అభివృద్ధి లేకుండా, ఆశీర్వాదం లేకుండా, నీవు ఉన్న స్థితిలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఎప్పుడు సంతోషించడు. ఆదికాండం 1:28 దేవుడు అన్నాడు తెలుసా? మీరు ఫలించి విస్తరించండి అంటున్నాడు. అదే యోహాను సువార్త అనగా కొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు అన్నాడు తెలుసా? 15వ అధ్యాయంలో మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహింపరచబడతాడు. ఆమేన్. ఈరోజు చాలామంది కారు ఉంటే తప్పు, ఇల్లు ఉంటే తప్పు, ఐశ్వర్యం ఉంటే తప్పు, అభివృద్ధి చెందితే తప్పు, హుందాగా ఉంటే తప్పు అని చాలామంది అనుకుంటారు. నో, దేవుని యొక్క ఉద్దేశం, దేవుడు చెప్తున్నాడు పరలోక రాజ్యము బంగారపు వీధులతో ఉంటుందంట. అంటే దేవుని యొక్క రిచ్నెస్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరెవరో దేవుని బిడ్డలో, యేసుక్రీస్తు బిడ్డలు మీరంతా కూడాను, రాజు బిడ్డలో, శక్తివంతుడైనటువంటి దేవుని బిడ్డలో, హల్లెలూయా, ఐశ్వర్యవంతుడైన దేవుని బిడ్డలో. మరి ఎలా జీవించాలి? మనం ఐశ్వర్యవంతులుగా జీవించాలి, గొప్పవారిగా జీవించాలి, సంపన్నులుగా జీవించాలి, సమస్యలను జయించిన వారిగా జీవించాలి. సమస్యలు లేని వారిగా అంటలేదు, సమస్యలు జయించిన వారిగా జీవించాలి. వస్తాయి సమస్యలు, ఇబ్బందులు వస్తాయి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి, వాటన్నిటినీ జయించాలి. ఆమేన్. ప్రతి దాన్ని జయించాలి నువ్వు. ఆమేన్. దేవుని యొక్క ఉద్దేశం నువ్వు జయించడం. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం నువ్వు జయించాలి నువ్వు. సమస్యల గురించి దేవుడు మాట్లాడతలేదు. ఈ లోకంలో శ్రమలు వస్తాయి అంటున్నాడు, కానీ నేను జయించాను అంటే అర్థం ఏంటి తెలుసు? నువ్వు నా బిడ్డవు, జయించిన వాని బిడ్డ నువ్వు. హల్లెలూయా. మరణాన్ని జయించిన వాని బిడ్డ నువ్వు, మృత్యుంజయుని బిడ్డ నువ్వు. ఏ సమస్యకు ఏసే తల వగ్గలేదు, ఏ ఆకలికి ఏసే తల వగ్గలేదు, ఏ ఐశ్వర్యానికి దేవుడు తల వగ్గలేదు, ఏ పేరుకు దేవుడు తల వగ్గలేదు. జీవపు డంబం, పేరాస, ధనాస, ఆకలి, కాబట్టి శరీర క్రియలకు కూడా దేవుడు లొంగిపోలేదు, ఐశ్వర్యానికి దేవుడు లొంగిపోలేదు. సైతానుగాడు శోధించాడు, ఉపవాసం ఉన్న వెంటనే ఎక్కడ కూడా యేసయ్య కాంప్రమైజ్ అవ్వలేదు. అదే చెప్తున్నాడు ఈరోజు యేసయ్య నీతోటి, ఐఆమ్ మోర్ దాన్ కాంకరర్ నువ్వు చెప్పాలి. యేసయ్య నీకు విజయం ఇచ్చాడు, నువ్వు ఎదుర్కొన్న ప్రతి సమస్యను ఆయన జయించి చూపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన క్రికెట్ ఆడినప్పుడు చూసినట్లయితే కామెంటరీగా పెడుతున్నారు కొంతమందిని, గంగూలీ, సచిన్, వీళ్ళందరూ వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు జయించేశారు, సాధించారు, కాబట్టి ఎంకరేజ్గా ఉంటుందని చెప్పి అటువంటి వారిని ముందు పెడుతుంటుంటారు. అనుభవం. అలాగే యేసయ్య ప్రతి సమస్యను జయించాడు, ప్రతి బంధకాన్ని జయించాడు. అందుకని యోహాను 16:3 దేవుడు చెప్తున్నాడు, నేను ఈ లోకాన్ని జయించాను, నేను జయించి ఉన్న ప్రకారం మీరును జయించండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం జయించడం, దేవుని యొక్క ఉద్దేశం ఆశ్రయించబడటం, దేవుని యొక్క ఉద్దేశం అభివృద్ధి చెందటం, దేవుని యొక్క ఉద్దేశం విస్తరించడం. ఆమేన్. ఎక్కడ బ్రదర్? ఇదిగో మాము 2025 సంవత్సరం అంతా ఎంతో కష్టపడ్డామే, చివరి రోజులకు వచ్చేసాం, కొద్ది రోజులు మాత్రమే ఉంది. ప్రియులరా, ఎన్ని రోజులు ఉంది? ఇంకాను ఓ వారం రోజులు ఉందా? 2025 సంవత్సరం అంతా నువ్వు ఆశీర్వదించబడకపోయినా వారం రోజులు చాలు. ఎందుకంటే ఈ యావత్ సృష్టిని 6 రోజుల్లో చేశాడు యేసయ్య. హల్లెలూయా. 7 రోజు రెస్ట్, 7 రోజు విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి ఇంతవరకు నువ్వు సాధించలేంది యేసయ్య తలుచుకున్నాడంటే, యేసయ్య నువ్వు సహాయం చేయగలడు అని నువ్వు నమ్మినట్లయితే, యేసయ్య నీ జీవితంలో ఏదైనా మార్చుతాడు అని నువ్వు నమ్మినట్లయితే, ఆయనకి ఒక్క నిమిషం చాలు, ఒక్క క్షణం చాలు. శూన్యంలోని సమస్తం నోటి మాట ద్వారా సృష్టించాడు ఆయన. ఆమేన్. కాళ్ళు చేతులు ఉపయోగించలేదు, సమస్తము మాటతోటే. కాబట్టి దేవుని యొక్క మాట, వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. దేవుని నోటి నుంచి వచ్చే ఒక మాట నీ జీవిత గమ్యాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా.
అందుకే పాడతాం మనం, యేసయ్య నామములో శక్తి ఉన్నదంట. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. చూసారా, ఏదైనా శక్తి పొందుకోవాలంటే తింటే శక్తి వస్తుంది, లేకపోతే ఇంజెక్షన్ చేసుకుంటే శక్తి వస్తుంది. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తాను తెలుసా, నమ్మితే చాలు నీవు, నమ్మితే చాలు. ఎన్ని అద్భుతాలను, నమ్మితే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ టాపిక్ మీద చెప్పాలి తొందరలో. నమ్మితే ఆమేన్. ఏం జరుగుతుందంట, నమ్మితే శక్తి పొందుకుంటావు, నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నమ్మితే అద్భుతాలను చేస్తావు, నమ్మితే బయటకు నువ్వు వస్తావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నమ్ముచున్నావా? ఎస్, యేసుప్రభుని అందరూ నమ్ముకుంటారు. నమ్మకం గురించి నేను చెప్పట్లేదు. యేసుప్రభుని నమ్ముకున్నావా లేదు కాదు, యేసుప్రభుని నమ్మకంగా జీవిస్తున్నావా లేదు. నువ్వు అందరూ నమ్ముకుంటారు, కొందరే నమ్మకంగా జీవిస్తారు. నమ్మిన వ్యక్తిగా ఉన్నావా? నమ్మకంగా జీవిస్తున్న వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నమ్మినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నమ్మకమైనటువంటి వ్యక్తిగా, నమ్మకంగా జీవించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు, నీ జీవితంలోనికి మాట్లాడుతున్నాడు యేసయ్య. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావంట. కాబట్టి మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డావు. చూడండి, మనకి ఏదన్నా దేవుని కానుక ఇవ్వాలన్నా, దేవునికి ఇవ్వాలన్నా కూడా అత్యంత లీస్ట్, పనికిరాంది ఇస్తూ ఉంటుంటారు చాలామంది. ఈవెన్ దేవుని కానుక ఇవ్వాలని కూడా మన అవసరతలన్నీ తీరాకి ఇస్తూ ఉంటుంటారు చాలామంది. దేవుడు నిన్ను ప్రథమ ఫలంగా చూస్తూ ఉన్నాడు. ఆదాము ఎవరంటే ప్రథమ ఫలం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు ఏ లోటు రాకూడదని సమస్తం ఆయన సృష్టించి ఆ తర్వాత దేవుడు నిన్ను సృష్టించాడు. సమస్తం నీ కొరకు చేసి ఆ తర్వాత దేవుడు నిన్ను చేశాడు. నీ జీవితంలో ఏది కావాలో అది దేవుడు ముందుగానే చేశాడు. ఇది సత్యం. నీ జీవితంలో ఏది కావాలన్నా దేవుడు ముందుగానే చేసేసాడు. తర్వాత దాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావు. నువ్వు పుట్టక ముందే నీకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు చేశాడు. ఏమి విత్తుతావో అదే పంట కోస్తావు. మంచిని విత్తితే మంచి పంట కోసుకుంటావు, చెడుని విత్తితే చెడు పంటను కోసుకుంటావు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నారు? మీరు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారు? జీవితం గందరగోళంగా ఉందా? ఆందోళన ఉందా? అయోమయ పరిస్థితి గుండా వెళ్తున్నారా? మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటి తెలుసా? దేవుని మీద ఆధారపడుతూ నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడుతూ నేర్చుకోవాలి. దేవుని మీద మన దృష్టిని కేంద్రీకరించాలి. యేసయ్యా, నీవే నా ఆధారం. ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. కష్టాలు కలిగినన్ కన్నీరు తుడచినన్. కష్టాలు కలిగిన ఆధారం నీవే, కన్నీరు తుడిచిన ఆధారం నీవే. ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. ఆధారం ఎవరంట? యేసయ్యా. హల్లెలూయా. మన ఆధారం యేసయ్యా. చూడండి, గాలిపటం ఆకాశంలో విహకరిస్తూ ఉంటుంటుంది, కానీ దానికి ఉన్న దారం మనకు కనిపించదు. అంత హైట్లో ఎదుగుతూ ఉంటుంది, అంత హైట్లో అద్భుతంగా విహరిస్తూ ఉంటుంటుంది, చాలా అద్భుతంగా కనిపిస్తుంది, అందరిని ఆకర్షిస్తుంది గాలిపటం. కానీ చూస్తారు మీకు కొన్ని రోజులు పోతే, కానీ దానికి ఉన్న దారం మాత్రం కనిపించదు. అలాగే ఈ రోజున నువ్వు చాలా ఎత్తుకు ఎదిగి ఉండొచ్చు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, చాలా అద్భుతమైన వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకుని ఉండొచ్చు, కానీ వింటున్నారా, ఆధారం యేసయ్యే. నీవు నిలబడటానికి ఆధారం యేసయ్యే, నువ్వు మాట్లాడటానికి ఆధారం యేసయ్యే, నీ ఊపిరి యేసయ్యే, నీ ప్రాణం యేసయ్యే. హల్లెలూయా. సో మన మాటల విత్తనాలు లాంటివి ప్రియులరా. ఎటువంటి మాటల విత్తనాలుగా విత్తుచున్నాం, ఎటువంటి జీవితాన్ని విత్తనంగా విత్తుతున్నాం. ఈరోజున ఇక్కడ చెడు జీవితం జీవించి మంచి పంటను మనం కోసుకోవాలి. పరలోకం వెళ్ళకంటే ఎలా కోసుకుంటాం? ఎవని క్రియలు చెప్పునా, ఎవని విత్తనాలు చెప్పిన వానికి పంటను ఇస్తానంటున్నాడు దేవుడు. ఎవని క్రియలు చెప్పిన వానికి జీతం ఇస్తానంటున్నాడు దేవుడు.
వింటున్నారా? ఎవని క్రియలు చెప్పినా వానికి జీతం ఇస్తానంటున్నాడు యేసయ్య. ఎవని క్రియలు చెప్పిన వానికి జీతం ఇస్తాడంట. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, మంచివైనా సరే, చెడ్డవైనా సరే. భూమిలో నువ్వు ఏ విత్తనం వేస్తే ఆ పంట కోసుకుంటావు. అవి మంచి విత్తనాలైనా సరే, చెడ్డ విత్తనాలైనా సరే, ఎటువంటి విత్తనాలైనా సరే భూమిలో వేస్తే భూమికి నువ్వు మంచివా చెడ్డవైనా అనవసరం. ఏ విత్తనం వేసినా సరే ఆ భూమినికి తిరిగి పంటనిస్తుంది. ఆమేన్. భూమి యొక్క ధర్మం ఏంటంటే నువ్వు ఇచ్చిన విత్తనాన్ని పంటగా మార్చి ఇవ్వటమే. అది మంచిదా చెడ్డదా ఎటువంటి విత్తనం దానికి అనవసరం. కాబట్టి నువ్వు ఏది విత్తుతావో అదే కోసుకుంటావు. ఎటువంటి విత్తనం విత్తుతావో అటువంటి పంటనే కోసుకుంటాం. విత్తనం దేవుని కొరకు కాదు, విత్తనం నీ కొరకు. విత్తుచున్న విత్తనం ఇతరుల కొరకు కాదు, నీ కొరకే. ఎందుకంటే తిరిగి నీకు అటు పంటగా వస్తూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రతి పని, నువ్వు చేసిన ప్రతి దానం, ప్రతి ధర్మం, ప్రతి పని కూడా ఒక విత్తనం. వింటున్నారా? దానాలు చేయొచ్చు, ధర్మాలు చేయొచ్చు. ఈ క్రిస్మస్ సందర్భంగా మీరు ఆహారం పెట్టవచ్చు, బట్టలు ఇవ్వచ్చు, దుప్పట్లు పంచిపెట్టవచ్చు. ఏమి చేసినా కానీ ఇది మనుషుల్ని మెప్పించడానికి, మనుషులు దయ సంపాదించుకోవడానికి మాత్రం కాదు. అలా చేస్తే ఉపయోగం లేదు. ఇదొక విత్తనం అన్నమాట. హల్లెలూయా. ఇదొక విత్తనం. నువ్వు చేస్తున్న ప్రతి పని ఒక విత్తనం. పంట ఇక్కడ కనిపించకపోవచ్చు, పంటన పరలోక రాజ్యంలో ప్రభు సన్నిధిలో నువ్వు ఖచ్చితంగా కోసుకుంటావు. ఆమేన్. కాబట్టి నువ్వు ఏది విత్తుతావో ఆమేన్. హల్లెలూయా. మోసపోకుడే దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏమి విత్తునో ఆ పంటనే కోయును. పూర్వకాలంలో ఒక వ్యాపారి ఉన్నాడు. తన వ్యాపారం బాగా అభివృద్ధి చెంది అదే ఊర్లో పెద్ద కిరాణా షాప్ పెట్టాడు. అప్పుడంతా ఎక్కువ వస్తు మార్పిడి విధానం ఉండేది. మాకు మినువులు పండాయి, మీకు పెసలు పండాయి, కాబట్టి మా మినువులు కొన్ని మీకు ఇస్తాం, మీ పెసలు మాకు ఇవ్వండి. మాకు గోధుమలు పండాయి, మీకు ధాన్యం పండింది కాబట్టి మా గోధుమలు కొన్ని ఇస్తాం, మీ దగ్గర ఇవ్వండి. ఇట్లా ఎక్స్చేంజ్ ఉండేటువంటిది అప్పట్లో. డబ్బులు అంత కాదు కానీ వస్తు మార్పిడి విధానం ఎక్కువ ఉండేటువంటిది. ఇలాంటి రోజుల్లో ఒక వ్యక్తి ఏమో కిరాణా షాప్ పెట్టాడు, మంచిగా డెవలప్ అయ్యాడు. ఒక ఆయన ఏంటంటే ఆవులను పెంచుకుంటూ ఉన్నాడు. సో ఒక చక్కటి ఆవు ఉంది, చక్కగా పెరుగుతూ వచ్చింది, పెద్దదైంది, పాలు ఇవ్వటం ప్రారంభించింది, పిల్లను పెట్టింది. ఆయన పాలు అమ్మి ప్రియులారా ఆ పాలలో వచ్చిన వెన్నను తీసి ఆ వెనంతా కలిపి ఈ యొక్క కిరాణా షాప్కి ఇస్తూ ఉన్నాడు. ఆ కిరాణా షాప్ యజమాని దాన్ని తీసుకుని దాన్ని మళ్ళా అతను అమ్ముకుంటూ ఉన్నాడు. ఇది జరుగుతూ ఉంది కొంతకాలానికి ఏమైందంటే కిరాణా షాపు అధికారి ఆ ఆవు నెయ్యి అమ్ముతున్న వ్యక్తి మీద కేసు పెట్టాడు. ఏమని కేసు పెట్టాడంటే, ఈ వ్యక్తి నన్ను మోసం చేస్తూ ఉన్నాడు, ఈ వ్యక్తి నన్ను మోసం చేస్తూ ఉన్నాడు అని. ఆ వ్యక్తి ఏం చేశాడంటే కేసు పెట్టాడు. కేసు పెడితే ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోలీసులు వచ్చారు విచారణ. ఏంటయ్యా మోసం అంటే, అయ్యా ఈయన ప్రతిసారి నాకు కేజీ నెయ్యి ఇవ్వాలి, కాబట్టి ఆ కేజీ నెయ్యికి నేను ఇంకొక కేజీ వస్తువుని నేను ఇస్తున్నాను. ఇలా జరుగుతూ ఉంది. నాకు ఎందుకు అనుమానం వచ్చి ఇప్పుడు నేను ఆ యొక్క పట్టుకొచ్చిన నెయ్యిని తూకం చూస్తే అది 30 కేజీ ఉంది. అంటే కేజీ కంటే ఒక 250 గ్రాములు తక్కువ ఉంది. ఎందుకని ఇలా తగ్గిందని అడిగితే ఆయన సమాధానం చెప్పలేకపోతున్నాడు. నా తప్పిదం ఏమీ లేదంటున్నాడు అని చెప్పి కేసు పెట్టాడంట. అప్పుడు ఆ పోలీసు వారు ఏం చేశారంటే ఈ రైతుని, ఈ యొక్క కిరాణా షాప్ యజమాని పిలిచారు. పిలిచి, ఏందయ్యా ఏంటిది అసలే అంటే, ఏవయ్యా నువ్వు ఎలా తీసుకొస్తున్నావు ఇది అని అడిగితే, అయ్యా ఆ రైతు చెప్తున్నాడు అనమాట, అయ్యా నా దగ్గర ఏ విధమైన తూకం లేదు, ఏ విధమైనటువంటి బరువులు లేవు, కాబట్టి ఈయన నాకు ఏం చేస్తారంటే ప్రతిసారి ఏదన్నా ఒక కేజా పప్పు కానీ అది కానీ ఇస్తాడు కదా, ఆ కేజా వస్తువుని తీసుకుని వెళ్ళి మా ఇంటి దగ్గర ఒక పక్కన పెడుతున్నాను తూకంలో, ఇంకొక పక్కనే అంతే నెయ్యి వేస్తున్నాను. ఆయన ఏదైతే వెయిట్ ఇస్తున్నాడో అంతే కేజాతో నెయ్యి తీసుకుని వస్తున్నాను. అంతకుమించి నేను చేసిన తప్పిదం ఏమీ లేదు. కానీ నేను కేజీ లేదు అన్నాడు, మధ్యలో ఏమైందో నాకు తెలీదు అని అంటే, అప్పుడు ఆయన ఇచ్చినటువంటి వస్తువు ఏదైతే ఉందో ఆ పప్పు అవ్వచ్చు ఏదైనా సరే దాన్ని పట్టుకొచ్చి ఆ యొక్క తూకంలో వేస్తే అది 750 గ్రాములే ఉన్నదంట. వింటున్నారా?
అది 750 గ్రాములే ఉన్నదంట. గమనించాలి. అంటే లోపం ఎక్కడ జరిగింది ఇంతకని? ఈ యొక్క కిరాణా షాప్ ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క నెయ్యి అమ్మే వ్యక్తిని మోసం చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఏమీ తెలియదులేని చెప్పి కేజీ అని చెప్పి 750 గ్రాములదే ఈయనకి ఇస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర కేజీ నెయ్యి తీసుకుంటూ ఉన్నాడు. ఇది ఈ రైతుకి ఏమీ తెలియదు. ఈ రైతు ఏం చేస్తున్నాడంటే తన దగ్గర ఏ విధమైన తూనికలు లేవు కాబట్టి ఈయన కేజీ నెయ్యి ఇస్తున్నాడు, కేజీ పప్పు ఇస్తున్నాడు కాబట్టి ఈ కేజీకి సంబంధించినటువంటి దాన్నే మనం తూచుకుని వద్దామని చెప్పి చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆయన చేస్తూ ఉన్నాడు. నష్టం ఎందుకు కలిగిందంటే ఎవరు చేశారంటే తప్పు? కిరాణా షాప్ యజమానే. ఆయన తవ్వుకున్న గోతులు ఆయనే పడ్డాడు. ఇదంతా పోలీసులకు తెలిసిందనమాట. ఈ మోసం ఎప్పుడు నుంచి జరుగుతుంది అని చెప్పి షాపునంతా ఎంక్వైరీ చేసి షాపుని సీజ్ చేశారంట. ఎంత నష్టమైతే చేశాడో అంత నష్టపరిహారం రైతుకి చెల్లించమని చెప్పి ఆయన దగ్గర డబ్బు తీసుకుని ఈయనకి వెల చెల్లించారంట. హల్లెలూయా. చూసారా, మనుషుడు ఏమి విత్తుతాడో ఈ రైతు మాత్రం నీతినే విత్తాడు, యథార్థతనే ఇచ్చాడు, మంచితోనే ఇచ్చాడు. ఆయనకి మర్మం తెలియదు, మాయ తెలియదు, మోసం తెలియదు. మంచినే విత్తాడు, మంచినే కోసుకున్నాడు. హల్లెలూయా. కానీ ఆ యొక్క షాప్ యజమాని మోసాన్ని విత్తాడు, అన్యాయాన్ని విత్తాడు. కాబట్టి అన్యాయపు పంట కోసుకున్నాడు. అన్యాయంగా మరి వ్యాపారం చేశాడు కాబట్టి నష్టపోయాడు. షాప్ క్లోజ్ అయిపోయింది, జైలు పాలైపోయాడు. అలాగే రైతుకి చాలా డబ్బులు చెల్లించవలసి వచ్చింది. అదేదో స్టార్టింగ్లోనే నిజాయితీగా ఉండుంటే ఆయనకి మంచి పేరు వచ్చేది, రైతు కూడా మంచిగా ఉండేది, ఆయన వ్యాపారం కొనసాగేది, వీళ్ళ జీవితం కూడా కొనసాగేది. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తా వచ్చున్నానంటే మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. ఈరోజు నువ్వేమి విత్తుచున్నావు? నీ సహోదరుల విషయంలో అవ్వచ్చు, నీ బంధువుల విషయంలో అవ్వచ్చు, నీ ఇరుగు పొరుగు వారి విషయంలో అవ్వచ్చు, ఎటువంటి విత్తనాలను విత్తుచున్నావు? ప్రశ్న వేసుకోండి ఒకసారి. అమ్మయ్యా నేను సేఫ్ అయిపోయినలే, నాకు పర్వాలేదు అనుకుంటున్నావు నువ్వు? నేను మంచి వస్తువులు తెచ్చుకున్నానులే, వాళ్ళు నష్టపోయారు అనుకుంటున్నావు నువ్వు? నేను మంచి ప్లేస్లో ఉన్నానులే, వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారు నాకు అనవసరం అనుకుంటున్నావా? జాగ్రత్త ప్రియురా, నువ్వు ఏదైతే విత్తనం విత్తుతావో అదే పంట నువ్వు కోసుకుంటావు. హల్లెలూయా. ఏ విత్తనాన్ని అయితే విత్తుతావో ఆ పంట నువ్వు కోసుకుంటావు. ఈ లోకంలో ఎవరు చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు గమనించకపోవచ్చు కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒక హాస్టల్లో ఒక ఫ్రూట్ బకెట్ పెట్టారంట. అయితే అందరి పిల్లల్ని తీసుకోమంటే కొంతమంది పిల్లలు ఏంటంట ఎవరు చూస్తున్నారు లేదని చెప్పి 2 తీసుకున్నారంట. కానీ ఒక చిన్న బిడ్డ మాత్రం 1 తీసుకున్నదంట. వెనకాల అన్నారడే తీసుకుని నో, ఎవరు చూడలేదు కదంటే, లేదు దేవుడు చూస్తున్నాడు, ఏసై చూస్తున్నాడు అని చెప్పి ఆ చిన్న బిడ్డ 1 తీసుకుని వెళ్ళిపోయిందంట. దీని అంతటిని ఒక సీసీ కెమెరాలో రికార్డ్ చేశారంట. అప్పుడు ఆ హాస్టల్ వార్డెన్ వచ్చి ఆ చిన్న బిడ్డకి ఎన్ని ఫ్రూట్స్ ఇచ్చారంట. చూసారా, అన్యాయంగా తీసుకున్నవాడికి 1 వచ్చింది. పైగా వాళ్ళంతా కూడా అన్యాయస్తులని చెప్పి తేలిపోయింది, వాళ్ళంతా మోసం చేస్తారని చెప్పి తెలిసిపోయింది. నిజాయితీగా ఉన్నటువంటి చిన్న బిడ్డకి నిండుగా ఆశీర్వాదాలు వచ్చాయి, పేరు వచ్చింది. నువ్వు ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తావు. వింటున్నారా ప్రియులారా? ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తావు. కాబట్టి ఆ బిడ్డ ఏం చేసింది? చిన్న బిడ్డ నీతిని విత్తింది, యథార్థతను విత్తింది, న్యాయాన్ని విత్తింది, మంచిని విత్తింది. ఆమేన్. మంచి పంటను కోసుకోగలిగింది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య నీ జీవితంలో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇంతవరకు మరి ఎటువంటి జీవితాన్ని మీరు జీవించారో నాకు తెలియదు, కానీ ఇంతవరకు ఎటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్ళారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశం ఏంటి తెలుసా? దేవుని యొక్క ఉద్దేశాలు ఎప్పుడు కూడా ఉన్నతమైనవి. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశాలు ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటివి, బహు ఉన్నతమైనటువంటివి. ఆయన ప్రణాళిక మనకు అర్థం కాకపోవచ్చు, ఆయన ఉద్దేశాలు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ అంతిమ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. యేసోబు జీవితంలో ఎన్ని జరుగుతున్నా దేవుడు మాట్లాడలేదు, కానీ యేసోబు అన్యాయాన్ని విత్తలేదు, యేసోబు నీతినే విత్తుకుంటా పోయాడు. అన్నదమ్ముల తప్పు చేస్తుంటే, రే ఇది తప్పు, ఇది అన్యాయం
అని చెప్పి ఇది న్యాయం కాదు అని చెప్పి నీతిగా ఉండండి అని చెప్పి వాళ్ళ నాన్నకెళ్ళి చెప్పాడు. నీతిగా ఉండలేదు వాళ్ళని చెప్పి నీతినే విత్తాడు. అన్నదమ్ములు కొట్టినా తిట్టినా ఏం చేసినా నీతినే విత్తాడు. ఒకానొక రోజున నీతికి వచ్చిన పంట ఏంటి తెలుసా? ఆ దేశానికి కాదు ప్రపంచానికే గొప్పడైపోయాడు. అంటే ఏంటది గొప్పతనం? ఎలాగొచ్చింది? పంట. ఏమి విత్తాడో దాని పంట కోసుకున్నాడు యోసేపు. అన్నదమ్ములు బానిసలైపోయారు. అన్నదమ్ములు కాళ్ళ మీద పడే స్థితికి వచ్చారు. అన్నదమ్ములు అడుగు తినే స్థితికి వచ్చారు. కారణం తెలుసా? ఏది విత్తారో అది కోసుకున్నారు. మోసాన్ని విత్తారు, అన్యాయాన్ని విత్తారు, అక్రమాన్ని విత్తారు, బాధను విత్తారు, హింసను విత్తారు. కాబట్టి ఈరోజు నీ మాటలు విన్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు యేసయ్య నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీ మాటలే విత్తనాలు, నీ జీవితమే విత్తనం, నీ ప్రవర్తనే విత్తనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలా విలువైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు గ్రహించినట్లయితే ఈరోజు నీ పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నువ్వు స్వీకరించినట్లయితే హల్లెలూయా. యేసేపు విత్తిన విత్తనాలకి పంట కోసుకోవడానికి 17 సంవత్సరాలు పట్టింది ప్రియులారా. 17వ సంవత్సరంలో వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచే. 30వ సంవత్సరంలో దేశంలోనే గొప్పడైపోయాడు, ప్రపంచంలోనే గొప్పడైపోయాడు. చూసారా? 17వ సంవత్సరం చాలా విలువైనటువంటిది, 30వ సంవత్సరం చాలా విలువైనటువంటిది, 40వ సంవత్సరం చాలా విలువైనటువంటిది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎక్కువ ఆ సంవత్సరాల్లో అనేక మంది జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ వచ్చాయి. యేసన్న గారు కూడా 17వ సంవత్సరం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాను పరిచర్య నిమిత్తం. చూడొచ్చు మీరు, ఆయనకు 30 సంవత్సరాలు వచ్చేసరికి ఎంత పరిచర్య చేశారు. 40 సంవత్సరాలు వద్దురు కానీ ఏ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు మనం ఇప్పటికీ చూస్తూ ఉంటుంటాం. కాబట్టి ఈ రోజున ఏముందలేండి నెంబర్లోను, ఏముందలేండి విషయంలో అనుకోవద్దు. ప్రతిదీ విలువైనటువంటిది. హల్లెలూయా. ప్రభు కార్యాభివృద్ధిని ఎప్పటికీ ఆసక్తి లేనిడి, ఎప్పటికీ ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. ఎప్పటికీ ఆసక్తిలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అవి నువ్వు స్వతంత్రించుకోవాలంటే తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఈ సమయంలో నేను హెచ్చించాలని చూసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆదాంతో దేవుడు మాట్లాడదని వచ్చినప్పుడు ఆదాం ఎక్కడున్నాడు? ఆదామా ఎక్కడా లేడు. రోజు ఉండే ప్లేస్లో లేడు, ఉండవలసిన ప్లేస్లో లేడు, ఉండవలసిన విధంగా లేడు. ఎందుకనంట? ఉండకూడని ప్లేస్లో ఉన్నాడు, ఉండకూడని విధంగా ఉన్నాడు, చేయకూడని పనులు చేశాడు. ఈరోజున మీరు కూడా ఒకవేళ దేవుని సన్నిధికి దూరం అయిపోయారేమో, రాంగ్ ప్లేస్లో విత్తనాలు విత్తుతూ ఉన్నారేమో, రాంగ్ ప్లేస్లో సమయాన్ని గడుపుతూ ఉన్నారేమో, రాంగ్ ప్లేస్లో పనిచేస్తున్నారేమో, రాంగ్ ప్లేస్లో జీవితాన్ని గడిపేస్తున్నారేమో. ఈరోజున అడుగుతున్నాడు, ఎక్కడున్నావు? నీతోటి మాట్లాడుతున్నాడు యేసే. ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. ఆదాములా నువ్వు కూడా చాటు నుండి సమాధానం ఇస్తావా? ఆదాములా నువ్వు కూడా ఎక్కడో దాక్కుని సమాధానం ఇచ్చే స్థితిలో నువ్వు ఉన్నావా? లేకపోతే ధైర్యంగా హల్లెలూయా ధైర్యంతో ఆయన కృపాసనం ఎత్తుకు వెళ్ళేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? ధైర్యంతో ఆయన కృపాసనం ఎత్తుకు వెళ్ళాలంట. మన దేవుడు ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు. ఈరోజు నువ్వు ఎటువంటి జీవితం జీవిస్తున్నావో నాకు తెలియదు కానీ ప్రియులారా, సంవత్సరం ముగించబడక ముందే నీవు సరి చేసుకున్నట్లయితే, అంతే కదా, అన్నం తినకముందే కంచం కడుక్కుంటాం మనం. అన్నం తిన్నాక కంచం కట్టడం అది వేరు. అన్నం తినకముందు కంచం కడుక్కుంటూ ఆరోగ్యంగా ఉంటావు. ఎందుకంటే ఆ కంచంలో అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి, పురుగులు బాగుతాయి, లేకపోతే ఇదే జరుగుతాయి, రోగాలు వస్తాయి. అన్నం తిన్నాక చేయగడుకోవడం కామనే, కానీ అన్నం తినకముందు చేయగడుకోవాలి మనం. సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కామనే, ఇబ్బందులు వచ్చినప్పుడు చర్చికి రావడం కామనే. కానీ ఇబ్బందులు రాకముందు, సమస్యలు లేనప్పుడు, ఏ విధమైనటువంటి అవసరం లేనప్పుడు దేవుని సన్నిధిలో గడపాలి. ఆమేన్. వాళ్ళు అద్భుతమైన వ్యక్తులుగా ఉంటారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, హల్లెలూయా, వాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉంటారు. అంతే కదా. భోంచేసి ముందు చేయగడుక్కుని, కంచం కడుక్కుని, అన్ని నీట్గా పెట్టుకుని, అన్ని శుభ్రంగా పెట్టుకుని జీవించే వారి జీవితంలో అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి? ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు, ఎప్పుడు అద్భుతమైన వ్యక్తులుగా జీవిస్తారు వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా
ఇటువంటి ఆరోగ్యం నువ్వు జీవించాలి, ఆధ్యాత్మికమైన ఆరోగ్యం నువ్వు కలిగి ఉండాలంటే ముందుగా దేవుడు చెప్తున్నాడు, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి. సమస్య వచ్చా కాదు, ఇబ్బంది వచ్చా కాదు, ప్రతికూల పరిస్థితులు నిన్ను ఆవరించినప్పుడు కాదు. హల్లెలూయా. జీవితం గందరగోళంలోకి వెళ్ళిపోయి కాదు. ఒకవేళ నువ్వు గందరగోళం ఉన్నావా, అయినా పర్లేదు, ఇప్పుడైనా సరే దేవుని సన్నిధికి వచ్చి, దేవా ఇంతవరకు నేను మరి రాంగ్ ప్లేస్లో విత్తనాలు విత్తానే, రాంగ్ ప్లేస్లో సమయం గడిపానే, రాంగ్గా జీవితం జీవించానే అని నువ్వు అనుకున్నట్లయితే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. క్రీస్తు నేడు పుట్టెను, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నువ్వు నమ్మినట్లయితే నీ కొరకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకే, నీ జీవితాన్ని బాగు చేయటానికే. ఆయనకు అవసరం లేదు, ఆయనకి సమస్య లేదు. ఆయన సమస్య వల్ల నువ్వే, ఆయన అవసరం వల్ల నువ్వే. హల్లెలూయా. నీ పరిస్థితిని మార్చడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీ బ్రతుకులో వెలుగునివ్వటానికి ఆమేన్ యేసయ్య పని కట్టుకుని వచ్చాడు. పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం తెలిసి కూడా విడిచిపెట్టి వచ్చాడు. ఎందుకంటే నీ కోసం, నీ జీవితాన్ని బాగు చేయడం కోసం, నీ జీవితాన్ని వెలుగు నింపడం కోసం. అంతేగాని పశువుల పాలలో వెలుగు నింపడం కోసం కాదు. పశువుల పాక లాంటి మన జీవితం, కంపు కొట్టేటువంటి జీవితం, ఎవరో దర్శించినటువంటి జీవితం, పనికిరానటువంటి జీవితం ఎప్పుడైతే యేసుప్రభువు వచ్చాడో అది పవిత్రంగా మార్చబడిపోయింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనేక మందికి అసహ్యంగా ఉన్నావా? నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా చేయాలని యేసయ్య ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఆయన ఆహ్వానించినట్లయితే, ఆయన స్వీకరించినట్లయితే, ఆయనకు నీ హృదయంలో స్థానం ఇచ్చినట్లయితే, నీ హృదయంలో జన్మించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందరో ఆయనను అంగీకరించారు వారందరూ కూడా ఆయన బిడ్డలు. యేసుప్రభు వారు పుడితే నీవు ఆయన బిడ్డ అవుతావు. ఎవరింట్లో బిడ్డ పుడితే ఆ బిడ్డ వీళ్ళ బిడ్డ అవుతాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, యేసుప్రభు నీలో పుట్టాడు అనుకో, నువ్వు ఆయన బిడ్డ అవుతావు. యేసుప్రభు నువ్వు స్వీకరించవనుకో, యోహాను 1:12 ప్రకారం యేసుప్రభు నీలో జన్మించడం కాదు, నీవు యేసయ్యలో జన్మించడం అనమాట. ఆమేన్. హల్లెలూయా. యేసుప్రభు ఎప్పుడో జన్మించాడు, కానీ నువ్వు స్వీకరిస్తే నీవు ఆయన బిడ్డగా నువ్వు జన్మిస్తావు. ఈరోజే నిజమైన క్రిస్మస్ యేసుప్రభు జన్మించడం కాదు ప్రియులారా, నీవు జన్మించడం నిజమైన క్రిస్మస్. ఆమేన్. హల్లెలూయా. నీవు యేసుప్రభుని స్వీకరించి యేసుక్రీస్తు ప్రభువులో నువ్వు జన్మించడం నిజమైన క్రిస్మస్. నువ్వు ఏ రోజు చేసుకున్నా సరే అదే క్రిస్మస్. అసలైన యేసుప్రభు నువ్వు ఎప్పుడైతే రక్షణగా స్వీకరించి క్రీస్తులోనికి నువ్వు పుట్టావో, యేసులోనికి నువ్వు జన్మించావో అదే నిజమైన క్రిస్మస్ అనమాట. హల్లెలూయా. అందుకోసమే కదా ఈ మీటింగ్లు, ఈ యొక్క సంబరాలు ఇవన్నీ. ఎందుకని? ఏదో ఒక ఆత్మ రక్షించబడాలి అంటే ఎవరో ఒకరు జన్మించాలి. యేసుప్రభు ఎప్పుడో జన్మించాడు. యేసుప్రభు జన్మ గురించి కాదు ఈ పండుగలన్నీ, ఎవరో ఒక వ్యక్తి జన్మించాలి. ఆమేన్. యేసుప్రభుని తెలుసుకున్నటువంటి వారు యేసుప్రభుని స్వీకరించాలి అంటే యేసులోనికి నువ్వు జన్మించాలి. నీ జీవితాన్ని ఆయన కొరకు జీవించాలి. ఆమేన్ అనే ఉద్దేశంతో ఏ చర్చిలో ఎక్కడ క్రిస్మస్ పండుగ చేసినా ఎందుకని? వండుకుని తింటాకో, లైట్లు పెట్టుకోటాకో, ప్రసంగాలు ఇంటా కాదు. యేసుప్రభు జన్మించినా కూడా ఇంకా కంపు కొట్టే జీవితం జీవిస్తున్నట్లయితే సరి చేసుకుని క్రీస్తులోనికి నువ్వు నూతనంగా జన్మించి నూతన జీవితం జీవించాలని ఈ యొక్క క్రిస్మస్ పండుగలు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎన్నో క్రిస్మస్లు చేసుకున్నావేమో కానీ, క్రీస్తు పుట్టేను అన్ను పాడుతున్నామేమో కానీ, క్రీస్తు పుట్టడం కాదు, నువ్వు పుట్టాలి, క్రీస్తులోనికి పుట్టాలి. హల్లెలూయా. క్రీస్తుని స్వీకరించాలి, క్రీస్తుని ధరించుకోవాలి, క్రీస్తు కొరకు జీవించాలి. ఇది దేవుడు ఆశిస్తున్నటువంటిది. ఇది ఎప్పుడైతే నీ జీవితంలో జరుగుతుందో అద్భుతాల పంట నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. యేసుప్రభు వారు పుట్టిగా మరి ప్రపంచ చరిత్రను మార్చినట్లుగా నువ్వు నిజంగా క్రీస్తులోకి పుట్టినట్లయితే నీ జీవిత చరిత్ర మారిపోతుంది, నీ కుటుంబ చరిత్ర మారిపోతుంది, నీ సంఘ చరిత్ర మారిపోతుంది. హల్లెలూయా. సమస్తము కూడా చేంజ్ అయిపోతుంది. కాబట్టి నువ్వు క్రీస్తులోనికి పుట్టడమే నిజమైనటువంటి అద్భుతం ప్రియులారా. నువ్వు క్రీస్తుని స్వీకరించడమే. పరిశుద్ధాత్మ దేవుడు మరి మీ అందరికీ వెలిగింపునిచ్చి యేసుప్రభు పుట్టాడని సంతోషపడతాం కాదు ప్రియులారా, మీరు యేసయ్యను స్వీకరించి, మీరు క్రీస్తుని అంగీకరించి, మీరు క్రీస్తులోనికి బాప్తిసం పొంది నూతన సృష్టిగా మీరు పుట్టాలా. ఆమేన్. అది నిజమైన సంతోషం పరలోకంలో. యేసుప్రభు పుట్టాడు, నువ్వు ఇక్కడ క్రిస్మస్ చేసుకోవటం కాదు, నువ్వు నమ్మి బాప్తిసం పొందడం ద్వారా పరలోక రాజ్యంలో క్రిస్మస్ జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. అది నిజమైన క్రిస్మస్. నువ్వు పుట్టావంటే పరలోకమంతా పండగ అనమాట.
నువ్వెక్కడ పుడితే పరలోక రాజ్యంలో జరిగితే చూడు, అది అసలైన క్రిస్మస్ అంటే. నువ్వెక్కడ పుట్టుతావు చూడు, యేసుప్రభువును స్వీకరించి నమ్మి బాప్తిసం పొందుతావు, ఆ పుట్టుకని పరలోక రాజ్యంలో క్రిస్మస్గా చేసుకుంటారనమాట. ఆమేన్, హల్లెలూయా. వెలిగించబడ్డారా? ఆశ్రయించబడ్డారా? పరిశుద్ధాత్మ దేవుడు మీకు మరి వెలిగింపునిచ్చి క్రీస్తులోనికి పుట్టడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్, హల్లెలూయా.